సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం నాగార్జున గారు. నమస్తే గారు. కూటమి ప్రభుత్వం వచ్చి 6-7 నెలలు అయిన తర్వాత సుమారుగా 1,00,000 కోట్లు అప్పు చేశారండి. ఈ 1,00,000 కోట్లు అప్పు చేసి ఏమన్నా సంక్షేమ పథకాలు అందించారంటే అది కూడా లేదు. మరి ఈ డబ్బంతా ఏం చేస్తున్నారు? ఇదండి ఇప్పుడు వైసీపీ అడుగుతున్న ప్రశ్న. ప్రజలు ఈ ప్రశ్న అడిగితే మనం సమాధానం చెప్పగలుగుతాం. ఎందుకంటే తీసుకొచ్చే ప్రతి రూపాయి దేనికి వెళ్తుంది అనేటువంటిది ప్రభుత్వం దగ్గర లెక్క ఉంటుంది. అది వాళ్ళ పబ్లిక్ డొమైన్లో కావాలంటే ఎవరైనా కూడా తీసుకునేటువంటి అవకాశం కూడా కొంత యాక్సెస్ ఉంటుంది. కానీ వైసీపీ వాళ్ళు అడిగితే మనం చెప్పాలి అంటే ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం చెప్పినా కూడా వాళ్ళు అర్థం కానిట్టు నటిస్తారు. కాబట్టి ప్రజలకి అంటే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ సార్. అప్పుడు మమ్మల్ని హేళన చేశారు. బటన్ నొక్కటం అదేమన్నా పెద్ద బ్రహ్మ విద్య అని అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు నొక్కలేకపోతున్నారు? మీరు ఎంత తప్పు చేశారు కదా, మరి అదే బటన్ ఎందుకు నొక్కలేకపోతున్నారు? అదేనండి, ప్రజలు ఈ తేడా గమనించారు కాబట్టే వాళ్ళని 11 సీట్లు పరిమితం చేసి వీళ్ళకి 164 సీట్లు ఇచ్చారు. ఓకే, అప్పు తీసుకురాకుండా ఏ రాష్ట్రం కూడా మనుగడ సాధించలేనటువంటి పరిస్థితుల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ మాటకు వస్తే కేంద్ర ప్రభుత్వం కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే సంక్షేమం అనే గుదిబండని మెడలో వేసుకుంటాం మూలాన. నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను. సంక్షేమం అనేటువంటి గుదిబండల్ని మెడలో వేసుకొని స్వతంత్రం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర 80 సంవత్సరాలు కావస్తుంటే ఇప్పటికీ కూడా మామూలు వాడికి నేను రూపాయికే బియ్యం అందిస్తున్నామని చూసారా? కాబట్టి అప్పు చేయకుండా ఏ రాష్ట్రం మనుగడలో సాధించలేని పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాం మనం. అసలు సుప్రీంకోర్టు సీరియస్ అయిందండి మరి ఫ్రీ బీజెస్ సంబంధించి. రీసెంట్గా మీరు గమనించినట్టయితే ఎన్డీఏ గవర్నమెంట్ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చేటప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుంచి వారసత్వంగా వచ్చింది వాళ్ళకి 60 లక్షల కోట్ల అప్పు వచ్చింది. ఈ 10 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి దాన్ని 1,60,00,000 కోట్లకు పైన దాటింది. ఓకే, వాళ్ళు మొత్తం అన్ని దశాబ్దాల్లో 60 లక్షల కోట్లు చేస్తే ఈ 10 సంవత్సరాల్లో 1,00,00,000 కోట్లు వీళ్ళు చేశారు. మరి ఆ డబ్బంతా ఏమైందంటే, ఓకే, అప్పు తెచ్చిన తర్వాత దాన్ని 2 రకాలుగా ఖర్చు పెట్టడం ఉంటుంది. కన్స్ట్రక్టివ్ ఎక్స్పెండిచర్, రెండోది ఏంటంటే పప్పు బెల్లాలు పంచడం. నువ్వు అప్పు తెచ్చిన తర్వాత ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నావండి. వ్యాపారం చేస్తున్నప్పుడు ఏంటంటే తెచ్చిన అప్పుని దాని మీద పెట్టుబడిలాగా పెడితే దాని నుంచి మనకు ఆదాయం వచ్చి 10 మందికి ఉపాధి వస్తుంది. ఇది కదా బిజినెస్ ఫార్ములా. అదే ఫార్ములా రాష్ట్రాలకు కూడా అప్లై అవుతుంది. మీరు ఒక పోలవరం ప్రాజెక్టు సరే కేంద్ర ప్రభుత్వం ఇస్తానంది, ఓకే, ఒక అమరావతి రాజధాని కట్టాలి, ఒక సైబరాబాద్ లాంటి సిటీని నిర్మించాలన్నప్పుడు కొన్ని అప్పులు తేవాల్సి ఉంటుంది. తెచ్చినప్పుడు నువ్వు ₹1 పెడితే భవిష్యత్తులో ఒక 10 సంవత్సరాల నుంచి 15 తర్వాత దాని మీద ₹10 వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటారు. చంద్రబాబు నాయుడు గారు చేసింది, అంతకుముందు చేసింది, ఇప్పుడు చేస్తున్నది కూడా అదే. ఓకే, ఆయనకి ఈ పప్పు బెల్లాలు పంచడం అనేటువంటిది ప్రథమ ప్రాధాన్యత కాదు. ఆయనకల్లా ఒక పోలవరం పూర్తవ్వాలి, ఒక అమరావతి పూర్తవ్వాలి, 20 లక్షల ఉద్యోగాల కల్పన జరగాలి. ఇలాంటివి అనేకమైనటువంటివి 13 రాష్ట్రాలు విభజితం కాకముందు ఉన్నటువంటి రాష్ట్రాల్లో అన్ని రకాల పరిశ్రమలు రావాలి. ఇది వాళ్ళ ఎజెండా. కానీ మీ ఎజెండా ఏంటి? సంక్షేమం పేరుతో బటన్ నొక్కాలి, అదనపు ఆదాయం రాష్ట్రానికి ₹1 రాకపోయినా ఈ సంక్షేమం పేరుతోటి మీకు కావాల్సిన వాళ్ళకి జేబులు నింపుకోవాలి. ఈ పరిస్థితుల్లో మీరు చేసిన అప్పుకి ఇప్పుడు చేస్తున్న అప్పుకి చాలా తేడా ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మన అమరావతికి దగ్గర దగ్గర ఒక 42,000 కోట్లు 43,000 కోట్లు ఇదంతా అప్పే కదా. సరే, దాంట్లో 15,000 కోట్ల రూపాయలు మేము తీరుస్తామని సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీ ఇచ్చినా ఏదైనా అప్పే కదా. ఈ ఫిగర్సే కదా వీళ్ళు చూపిస్తుంది. సో ఈ ఫిగర్స్లో ఇంతవరకు ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు కొన్ని. అప్పుడే 1,00,000 కోట్లు ఎక్కడైందండి? మనకేమైపోయిందంటే ఊరికే నోటి మాటగా అనేయటం. అప్పుడు ఎప్పుడో చెప్పారు చూసారా, 7 లక్షల కోట్ల నుంచి 8 లక్షల కోట్ల దాకా సంపాదించారు చంద్రబాబు నాయుడు గారు అని ప్రచారం చేశారు వీళ్ళు. 6 లక్షల కోట్లు. అసలు 6 లక్షల కోట్లు అంటే ఏమనుకుంటున్నారండి? అంటే జగన్ గారు 1,00,000 కోట్లు అన్నారని 6 లక్షల కోట్లు. వీటికి ఏ రకమైన ఆధారాలు ఉండవు. రైట్. కాబట్టి ఏంటంటే విమర్శగా చేయటం అనేటువంటిది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున విజన్ 2020 అని వరల్డ్ బ్యాంక్ చుట్టూ తిరుగుతూ దీనికి కావాల్సిన వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ ఇస్తుంటే ఏమన్నారండి? వరల్డ్ బ్యాంక్ జీతగాడు అన్నారు.
రాష్ట్రాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టేశాడు. ఏముంది రేపు పొద్దున బ్రిటిష్ వాళ్ళలాగా వాళ్ళు వచ్చి ఏదో చేస్తారన్నారు. ఏమైంది వాళ్ళు సైబరాబాద్? ఆ రోజున ఇంత పెట్టుబడి పెడితే ఇవాళ ఎంత ఎంత ఆదాయం వస్తుంది? ఇవాళ ఒక రకంగా చెప్పాలి అంటే సమస్త తెలంగాణ మొత్తం కూడా వచ్చే ఆదాయంలో మెజారిటీ షేర్ హైదరాబాద్దే కదా. అవును. అంటే ఒక గ్రోత్ సెంటర్ని అక్కడ క్రియేట్ చేసినట్టే కదా. సో అలాంటి దానికోసం అప్పు తెచ్చి ఖర్చు పెట్టడం అంటే ఏంటంటే అది అర్థవంతమైనటువంటి అప్పు. అలా కాకుండా మీలాగా ప్రతి మంగళవారం అక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళని బతిలాడుకుని వీళ్ళని బతిలాడుకుని తీసుకొచ్చి ఆయన తీసుకురావడం, మీరు బటన్ నొక్కటం, ఆయన తీసుకురావడం, మీరు బటన్ నొక్కటం. కేంద్ర ప్రభుత్వం ఇంకో దానికి ఇచ్చినటువంటి నిధులన్నీ ఇటు మళ్లించారు. కార్పొరేషన్లకు ఉన్నటువంటి నిధులన్నీ ఇటు మళ్లించారు. చివరికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు దాంట్లో పిఎఫ్లో ఉన్న ఫండ్స్ని కూడా వాళ్ళకి తెలియకుండా కొట్టేశారు. సర్పంచులకు వచ్చిన ఫండ్స్ కొట్టేశారు. ఇవన్నీ తీసుకెళ్ళి బటన్ నొక్కారు. కాబట్టి దానికి దీనికి చాలా తేడా ఉంది. అవివేకంతో, అజ్ఞానంతో లేదా కావాలి అని చెప్పి ప్రచారాలు చేసేటువంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారండి. సో ఇప్పటికి కూడా విచారించదగ్గ విషయం ఏంటంటే ప్రజలలో నమ్మకం కలిగించి మళ్ళీ అధికారంలోకి వద్దామనేటువంటి పందాన్ని ఎంచుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెనక నడిపించినట్టే అదే ఫేక్ ప్రచారాలు, అవే వ్యవహారాలు తన సోషల్ మీడియా, తన నెట్వర్క్ తోటి మళ్ళీ ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారు చూసారా. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఆయనకి ఎందుకు రియలైజేషన్ రావట్లేదో అర్థం కావట్లేదు. మీకు అధికారం చేతిలో ఉన్నప్పుడే మీరు వేలాది మంది కార్యకర్తలను పెట్టుకొని మీరు సోషల్ మీడియాలో పుంకాలుగా చేసినా ప్రజలు నమ్మలా. అయినా మళ్ళీ అదే ప్రయోగం చేస్తున్నారు అంటే ఇప్పుడు నిజంగా చేయాల్సిందేంటి? మీరు 2 రోజులు ఇక్కడ మాట్లాడి బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటే సోషల్ మీడియాలో ఇలాంటివి స్ప్రెడ్ చేసేస్తే నమ్ముతారా? మీ నాయకుల్లో ఒక్కడన్నా ప్రజల్లోకి వెళ్ళి తిరుగుతున్నాడా? కనపడుతున్నారా? మీరు వచ్చి తాడేపల్లికి పిలిస్తే ఆ 2 రోజులు హడావుడి చేస్తున్నారు, మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాడు పడుకుంటున్నారు, మీరు బెంగళూరు ప్యాలెస్లో పడుకుంటున్నారు. ఇది రాజకీయం కాదు. కాబట్టి ఇలాంటి ఫేక్ ప్రచారాలు జనాలు నమ్మేటువంటి రోజులు ఎప్పుడో వెళ్ళిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు పాలన ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏంటనేది ఒక పక్కన ప్రజలకు తెలుసు. రెండో పక్కన జగన్మోహన్ రెడ్డి గారి పీడకల లాంటి 5 సంవత్సరాల పాలన చూశారు కాబట్టి మళ్ళీ ప్రజలు అలా భ్రమపడతారని నేనైతే భావించను.